దేవుని నామానికి స్తోత్రాలండి. మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాకీ సమయం ఇచ్చిన సోదరులు పేరండి విజయరావు గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మీ మధ్యకు నన్ను ఆహ్వానించినటువంటి సోదరులు కొల్లాబత్తుల సువన్ రాజు గారికి ప్రత్యేకతలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వేదిక పెద్దలకు మరి వర్తమానికులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు సండే స్కూల్ యొక్క క్రిస్మస్ అని అయ్యగారు తెలియజేసి చిన్న గ్రీటింగ్స్ ఇద్దరుగానమ్మా మా సంఘంలోనికి రండి అన్నప్పుడు నేను చాలా సంతోషంగా అంగీకరించాను. ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు పెద్దలు కొంచెం కలవరపడ్డారన్నమాట నా మాట, నా పేరు చెప్పినప్పుడు. ఎందుకంటే అందరం పురుషులం కదా, స్త్రీని ఎలాగో ఆహ్వానించి స్టేజ్ మీద కూర్చోబెట్టాలి అనే ఈ సందిగ్ధాలు తప్పకుండా ఉంటాయండి ఎక్కడైనా కదా. వాక్య గ్రంథం ఏం చెప్తుంది అంటే స్త్రీలని పురుషులని క్రీస్తునందు భేదం లేదు అని. ఈ లోకంలో మనము ఈ సహవాస సంబంధాన్ని గనక అనుభవించకపోతే పరలోకంలో ఎలాగ అనుభవించగలుగుతాం? కాబట్టి ఇది మనకు అభ్యంతరం కాదు. ఎవరిని బట్టి అంటే క్రీస్తు ప్రభువుని బట్టి. మరి ఈరోజు క్రిస్మస్ మనందరికీ క్రిస్మసే, పెద్దవారికి చిన్నవారికి, అలాగే లోకంలో ఉన్న గొప్పవారికి పేదవారికి అందరికీ క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఈ మంచి సంబంధాన్ని అనుకూలింప చేశారు. ఎలాగూ అంటే నాకు 5 నిమిషాలు సమయం ఇచ్చారు. హెచ్చరికలే కాబట్టి, అంటే గ్రీటింగ్సే కాబట్టి నేను వాక్యంలోనికి వెళ్ళడం లేదు. చూడండి, వాక్య గ్రంథంలో ఆదికాండ గ్రంథమునందు దేవుడిని యెహోవా అవ్వ ఆదాముల యొద్ద ఒక మాట చెప్తాడు. 3వ అధ్యాయంలో 15వ వచనం మనకందరికీ తెలిసిన భాగము. అందులో ఏముంది అంటే, నీకును స్త్రీకిని, ఆమె సంతానమునకును నీ సంతానమునకును వైరము కలుగజేసేదను. వైరము కలుగజేసేదను. ఎవరు కలుగజేస్తారంట? దేవుడే కలుగజేస్తాడంట. ఎవరికి? నీ సంతానమునకు ఆమె సంతానమునకు. ఎవరిని గురించి చెప్తున్నారు అంటే పుట్టబోయే శిశువైన యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి. ఆయనకు మరి ఆదాము అవ్వలను ఏదోను వనములో దేవుని సృష్టి, దేవుని ఏర్పాటు జనము, పరిశుద్ధ జనులు దేవునికి కాకుండా పాడు చేశాడు. కాబట్టి విరోధి ఎవరు మనకి అంటే అపవాది. ఆ అపవాది యొక్క శిరస్సును చితక కొట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి బాలుడిగా జన్మించాడు. ఆ సందర్భాన్ని బట్టే మనము క్రిస్మస్ ఆరాధన జరిగించుకుంటూ ఉన్నాం. మరి చిన్నపిల్లల క్రిస్మస్ కాబట్టి మనం ఎక్కువ విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, సామెతల గ్రంథకర్త అంటాడు 22వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటాడు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మనకందరికీ వాక్యం చాలా సుపరిచితమైన వాక్యం కదండి. అయితే మనము ఈ వాక్యాన్ని ఎలా తీసుకోవాలంటే, పిల్లలు తమంతటి తాము నడవరు, మనమే వారికి నేర్పించాలి. ఈ బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులమైన మంది. ఈరోజు మన పిల్లలు క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాన్ని సండే స్కూల్ బిడ్డలుగా జరిగించుకుంటూ ఉన్నారు. సండే స్కూల్ బిడ్డలు అన్నప్పుడు ఎంత వయసు ఉంటుందండి? 3 సంవత్సరాల వయసు నుండి 12 సంవత్సరాల వయసు వరకు, లేక 16 సంవత్సరాల వయసు వరకు కూడా, ఒక వివాహాలు అయ్యే వరకు కూడా సండే స్కూలు జరిగించుకుంటూ ఉంటారు. వీరందరికీ కూడా ఇది సంతోషకరమైన విషయం. అయితే ఇంత వయసులో ఉన్న పిల్లలైన వారికి బాల్యం నుండి నాతి నడకలు నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులది. ఒకప్పుడు హన్నాను మనం చూస్తాం. హన్న పాలు విడిచే వరకు బిడ్డను తన యొద్ద ఉంచుకొని ఆ మీదట మందిరంలోని తీసుకొని వచ్చి సుమియోను గారి యొక్క వశంలోనికి అప్పగించింది. సుమియు గారి వశములో ఆ బాలుడు ఏం చేశాడంటే యెహోవాకు పరిచర్యలు చేసాను అనే మాట మనకు అక్కడ కనబడుతుంది అన్నమాట. 3వ అధ్యాయంలో 1 సమూయేలు గ్రంథంలో ఎవరికి పరిచర్యలు చేశాడంట? యెహోవాకు పరిచర్యలు చేశాడంట. ఈరోజు మన బిడ్డలు ఎవరికి పరిచర్యలు చేస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే వారు శరీరరీతిగా చాలా విధాలుగా తప్పిపోతూ ఉన్నారు. ప్రతి విషయంలో తల్లిదండ్రులకు లోబడేవారుగా లేరు, పెద్ద చిన్నలు లోబడేవారుగా లేరు, అలాగే దేవునికి లోబడేవారుగా లేరు. మరి వారి నడవడికలో ఉన్న మార్పు ఎందువల్ల అని మనం ఆలోచన చేస్తే అన్నా పెంచినట్లుగా మనం పెంచలేకపోతున్నాము. ఏమండి? అలాగూ చిన్న బిడ్డలను గూర్చి చదువుకోవాల్సి వస్తే చాలా విషయాలు మనకు కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా వచ్చాడు, దేవుని కుమారుడు. ఆయన నరుడుగా వచ్చినప్పటికీ కూడా ఆయన తల్లిదండ్రులకు లోబడినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా ఆయనను గురించి ఒక వాక్యం ఉంటుందండి.
లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 40వ వచనంలో ఏముంటది? బాలుడు జ్ఞానమందును వయసునందును ఎదుగుచూ ఉన్నాడంట. యెహోవా యందు భయభక్తులతో ఎదుగుచూ ఉన్నాడంట. ఆయన దేవుని యొక్క దయ్యందు ఎదగవలసిన అవసరం ఏంటి? ఆయనే దేవుడు కదా. అయితే నరుడుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈ నర రూపంలో మనందరికీ మాదిరి ఉంచాడు అనేది మనము గుర్తించాలి. వాక్య గ్రంథంలో మరి ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. మన సమయం అయిపోయిందండి, ఏమనుకోవద్దు దయచేసి. వాక్యంలో ఒక మాట ఉంటుంది, కీర్తనకారుడు వ్రాస్తాడు కదా ఒక మాట, ఏమని? 8వ అధ్యాయంలో 2వ వచనంలో శత్రువులను పగ తీర్చుకొనుటకై అనే మాట. శత్రువులను పగ తీర్చుకొనుటకై బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దుర్గములు ఎవరి ద్వారా స్థాపింపబడతాయి అంటే యుద్ధ సూరుల వల్లని కాదు, అక్కడ చెప్తుంటా. ఎవరి వల్ల అంట? రాజుల వల్ల, రౌతుల వల్ల అంటలేదు. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు అంటాడు అనమాట. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు జన్మించినందువల్ల అక్కడ ఉన్న వారందరికీ సంతోషమే. ఆనాటి వారికి సంతోషమే, ఈనాటి వారికి మనకు సంతోషమే. అవ్వ ఆదాముల యొద్ద నుండి కూడా యేసుక్రీస్తు జననం కొరకు అందరూ భక్తులైన వారు ఎంతగానో ఎదురు చూచారు. అలాగూ అందరూ ఆయన జననాన్ని పుట్టిన ప్రతి బిడ్డలోనూ చూసుకున్నారంటే ఈయనే రక్షకుడేమో, ఈయనే మనల్ని ఉద్ధరిస్తాడేమో, ఈయనే పరలోకం దిగి వచ్చిన మెస్సే ఏమో అని. చిట్ట చివరికి 4000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. ఆయన అంటారు తన శిష్యులైన వారిని చూసి, ఏమంటాడు? ఇదిగో ఇలాంటి చిన్న వారిలో ఒకరిని మీరు నన్ను చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు అని. ఆ చిన్న పిల్లలను ఎవరికి పోల్చారండి? శిష్యులైన వారికి. మనమందరము చిన్న పిల్లలను పోలిన వారమై ఉండి క్రీస్తు ప్రభువును ప్రకటించే వారంగా ఉంటే గనక ఈ క్రిస్మస్ ఆరాధనకు ఒక ప్రత్యేకత ఉందన్నమాట. మనమే చిన్నపిల్లల పోలిన మనస్తత్వం లేకుండా ఉంటే మన పిల్లలకి ఏమి నేర్పించగలుగుతాం మనం? మనలో ఏమేమి ఉన్నాయి? చాలా రకాలు ఉన్నాయి, చెప్పుకోవడం మన సమయం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఏమంటే అలాగూ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినందువల్ల ఈరోజు పెద్దలము చిన్నలము, గొప్పవారు చిన్నవారు, పేదవారు అందరము సంతోషిస్తా ఉన్నాం. ఆనాడు మెస్సియా పుట్టినప్పుడు ఎన్నో గృహాల్లో దుఃఖములు కొన్నది. దుఃఖం ఎందువల్ల అనుకున్నదంటే 2 సంవత్సరాల్లో పసిపిల్లలందరినీ, మగబిడ్డలందరినీ హేరోదు మహారాజు ఏం చేశాడు? సంహరించాడు. ఆ బిడ్డలందరూ యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు హతసాక్షులైపోయారు. ఈరోజు సేవకులమైన మనము మన బిడ్డలను మన విషయంలో కూడా, మన బిడ్డల విషయంలో కూడా ఎలా వారిని పెంచాలంటే క్రీస్తు కొరకు హతసాక్షులైపోయే వాళ్ళు అంత మంచి తర్ఫీదునిచ్చి ఆ బిడ్డలను అంత ధైర్యవంతులుగా పెంచవలసిన వారమై ఉన్నాం. అవునండి. కాబట్టి రామాలో ఏం వినపడిందంట? అంగలార్పు వినబడిందంట, రోదనము వినబడిందంట. ఈరోజు లోకంలో ఎందరో నశించిపోతూ ఉన్నారు. క్రీస్తు కొరకు కాదండి, త్రాగుడుకు బానిసలయ్యి, వ్యభిచారాలకు బానిసలయ్యి, లోకంలో ఉన్నట్టు ప్రతి విధమైన చెడుకు బానిసలయ్యి ఎందరో బిడ్డలు ఆత్మీయంగా చనిపోతూ ఉన్నారు, శారీరకంగా కూడా చనిపోతూ ఉన్నారు. ఈరోజు మనం అందరం వారి కొరకు అంగలార్చవలసిన వారు. క్రీస్తు జన్మించి కూడా లోకంలో మనలో ఇంకా జన్మించలేదు కనుక క్రీస్తు ప్రభువుని గురించి, ఆయన జన్మాన్ని గురించి ఈరోజు మాట్లాడుకునే అవకాశం ప్రభు మనకి ఇచ్చారు. అందరికీ ఆయనకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇచ్చినట్టు ఈ సోదరునికి, అలాగే చేరువచ్చినట్టు వీళ్ళందరికీ వాక్య వర్తమానం అందించవలసిన సేవకునికి ఇంతవరకు ఎంతో ఆసక్తితో ఆలకించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. సమయం ఉంటే దేవుని చిత్తమైతే మరొకసారి మీతో కలుసుకుంటే కనుక కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రభువు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలండి. థ్యాంక్ యూ. మంచిది. మరి చక్కని గ్రీటింగ్స్ అందించిన నల్లి పద్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరొక గ్రీటింగ్